హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ రోజు వీడియోలో టాపిక్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఇప్పటి వరకు మన ఛానల్లో అన్ని స్టడీ అబ్రాడ్ గురించి, వెదర్ ఇట్ ఈస్ యూకే కానీ, యూఎస్ కానీ, కెనడా కానీ ఇలాంటి టాపిక్స్ చేశాను. ఇప్పుడు స్పెసిఫిక్గా నేను మన ఇండియాలో బీకామ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని కన్ఫ్యూజన్లో ఉన్న స్టూడెంట్స్ కోసం నేను ఈ క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. బీకామ్ అయిపోయిన తర్వాత అబ్రాడ్లో కెరియర్ ప్లాన్ చేసుకోవాలా, లేదా ఇండియాలోనే మాస్టర్స్ చేయాలా, లేదా బీకామ్ అయిపోగానే ఇంకా చదువు పక్కన పెట్టి జాబ్స్ కోసం ట్రై చేయాలా? ఈ 3 పాత్వేస్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. ఫస్ట్ పాత్వే వచ్చి, మీరు అబ్రాడ్లో కనుక కెరియర్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే, మీరు చాలా నాలెడ్జబుల్ అయ్యండి, మీరు చాలా ప్యాషనేట్గా ఉండి, నేను అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ మీద నా కెరియర్ నేను ప్లాన్ చేసుకుంటున్నాను అని అనుకుని 80% కంటే ఎక్కువ తెచ్చుకునే స్టూడెంట్ అయ్యి ఉంటే మీరు అబ్రాడ్లో ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్లో యావరేజ్ స్టూడెంట్స్కి జాబ్స్ రావడం చాలా కష్టం. ఎనీ కంట్రీ, యూఎస్ అయినా, యూకే అయినా, ఆస్ట్రేలియా అయినా, ఎక్కడైనా కూడా యావరేజ్ స్టూడెంట్స్కి కానీ, అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్కి కానీ ఈ కేటగిరీలో జాబ్స్ అయితే చాలా కష్టం. దే ఆర్ వెరీ వెరీ కాంపిటేటివ్. లోకల్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని హైర్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జబుల్ అయితే తప్ప జాబ్స్ రావు. సెకండ్ కేటగిరీ ఏంటంటే, బీకామ్ అయిపోయిన తర్వాత ఇండియాలో నేను చదువుకోవాలి అనుకుంటే నా ఆప్షన్స్ ఏంటి? చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు మీ ఊర్లో ఉన్న ప్రతి కాలేజ్లో ఎంబీఏ కానీ, బీకామ్ తర్వాత ఎంకామ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ నా దృష్టిలో బీకామ్ అయిపోయిన తర్వాత మీరు క్యాట్ రాసి మీరు ఏదైనా బీ స్కూల్స్లో కానీ, లేకపోతే ఐఐఎమ్స్లో కానీ మీరు సీట్ తెచ్చుకోగలిగితే మీకు ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ కెరియర్ ఉంటుంది. దాని గురించి నేను స్పెసిఫిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఓకే, నేను క్యాట్ గెట్ త్రూ అవ్వలేను, లేదా బిజినెస్ స్కూల్స్లో నేను ఎంబీఏ చదవలేను బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అవ్వచ్చు, లేదా అంత గుడ్ స్టూడెంట్ కాకపోవచ్చు, దెన్ డెఫినెట్లీ మీరు లోకల్ కాలేజెస్ గురించి ఆలోచిస్తారు. లోకల్ కాలేజెస్ లో మీరు ఎంబీఏ చేసినా, ఎంకామ్ చేసినా నా దృష్టిలో పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. అంటే దే ఆర్ వర్త్లెస్ అని నేను చెప్పను. ఖచ్చితంగా డిగ్రీ ఈజ్ అ డిగ్రీ. ఇన్ మై ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ హెచ్ఆర్, నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్న టైంలో వాట్ ఐ లుక్ ఫర్ అంటే, ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు జాబ్ కోసం నేను అతనిలో ఏం చూస్తాను అంటే నాలెడ్జ్ చూస్తాను. ఆ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయడానికి ఖచ్చితంగా ఎంకామే చదవాల్సిన అవసరం లేదు బీకామ్ తర్వాత. ఇప్పుడు అకౌంటింగ్ గురించి నేను మాట్లాడితే, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ మీద ఏదైనా మంచి కోర్స్ నేర్చుకున్నా కూడా మీకు ఆ స్కిల్స్ వస్తాయి. స్పెసిఫిక్గా ఎంకామ్ చదివితేనే వచ్చే స్కిల్స్ వల్ల జాబ్స్ రావడం అయితే మన ఇండియాలో కొంచెం తక్కువే ఉంది. నా దృష్టిలో మీరు చదివితే మంచి బీ స్కూల్స్ కానీ, టాప్ మోస్ట్ కాలేజెస్ అంటే ప్లేస్మెంట్ రేషియో ఎక్కడైతే చాలా బాగుంటుందో అలాంటి యూనివర్సిటీస్ లో మీరు మాస్టర్స్ చదివితే మీకు ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఈ సెకండ్ పాత్వే గురించి కూడా మర్చిపోయి థర్డ్ పాత్వే విచ్ ఇస్ ట్రైయింగ్ ఫర్ జాబ్స్ ఆఫ్టర్ బీకామ్, దీన్ని మీరు తీసుకోండి. ఎందుకంటే బీకామ్ తర్వాత మీరు ఎలాంటి జాబ్స్ తీసుకోవాలి? నేను ఏదైనా మా ఊర్లో ఉన్న చిన్న చిన్న కంపెనీస్లో నేను అకౌంటెంట్గా జాయిన్ అవ్వాలా, లేకపోతే హైదరాబాద్ కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఏదైనా పెద్ద కంపెనీస్లో జాయిన్ అవ్వాలా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఎంఎన్సీస్లో అంటే బీపీఓస్ ఏదైతే ఉన్నాయో, జెన్పాక్ట్ అవ్వచ్చు, యాక్సెంచర్ అవ్వచ్చు, డెలాయిట్ అవ్వచ్చు, ఇలా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి కదా. ఈ కంపెనీస్ అన్నిట్లో కూడా ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ మీద నాలెడ్జ్ ఉన్న చాలా మంది గ్రాడ్యుయేట్స్ ని హైర్ చేసుకుంటారు. ఇది నిరంతరం ఎవ్రీ మంత్ జరుగుతూ ఉండే ప్రాసెస్. ఏదో స్పెసిఫిక్ గా ఇయర్లీ ఒకసారి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి హైర్ చేసుకోవడం కాదు. మీరు హైదరాబాద్ లో ఇప్పుడు నేను చెప్పిన కంపెనీసే కాకుండా ఇంకా బీపీఓస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ మీద గ్రాడ్యుయేట్స్ ని హైర్ చేసుకుంటూనే ఉంటారు. డెఫినెట్లీ సాలరీస్ కొంచెం ఇనిషియల్ గా తక్కువ ఉండొచ్చు ఫర్ ఫ్రెషర్స్, కానీ ఖచ్చితంగా జాబ్స్ తెచ్చుకోవటం అయితే అక్కడ ఈజీ. ఎప్పుడు ఈజీ? అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్, ఓకే నేను ఈ పలానా కంపెనీలో నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అంటే అకౌంటింగ్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ కావాలి. ఇవి తెలుసుకొని కనుక మీరు ప్రిపేర్ అయితే ఇండియాలో ఎంఎన్సీస్ లో ఖచ్చితంగా మీరు కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. వన్స్ యూ స్టార్ట్ యువర్ కెరియర్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఎంఎన్సీస్, మీకు గ్రోత్ బాగానే ఉంటుంది, మీకు ఫ్యూచర్లో మంచి సాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే, బీపీఓ అనగానే నేను చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడాలేమో అని అనుకుంటారు. బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. డీసెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అంతే తప్ప ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ కమ్యూనికేషన్ అక్కడ అవసరం లేదు. ఎందుకంటే మీరు అక్కడ వాయిస్ బేస్డ్ జాబ్స్కి ఏం అప్లై చేయట్లేదు. మీరు అప్లై చేసుకునేది అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ బేస్డ్ జాబ్. బేసిక్ ఇంగ్లీష్ వచ్చి మాట్లాడగలి కొంతవరకు, మీకు అకౌంటింగ్ మీద స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఐ నో అ పర్సన్, శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్గా బీకామ్, ఎంకామ్ ఆర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ని తీసుకొని ఆయన స్పెసిఫిక్గా అసలు అకౌంటింగ్ అంటే ఏంటి, ఈ లాట్ ఆఫ్ ఎంఎన్సీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎలాంటి నాలెడ్జ్ ఉంటే మీకు జాబ్స్ వస్తాయని చెప్పి ఆ స్పెసిఫిక్గా
ఆ క్వశ్చన్స్ మీద కానీ ఆ టాపిక్స్ మీద ట్రైన్ చేసి ప్లేస్ చేసేవారు. నాకు తెలిసి ఆయన ప్రతి బ్యాచ్లో ఆ టైంలో అరౌండ్ 30 స్టూడెంట్స్ని తీసుకునేవారు. ఆ 30 స్టూడెంట్స్ కూడా ప్లేస్ అయిపోయిన తర్వాతే నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసేవారు. అది 4 మంత్స్ పట్టనివ్వండి, 6 మంత్స్ పట్టనివ్వండి. సో అంత సీరియస్గా ఆయన చేసేవారు. ఆయన స్టూడెంట్స్తో నేను మాట్లాడినప్పుడు వాళ్ళంతా కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఇలా వచ్చినవారు. సో వాళ్ళందరికీ ఆ టైంలో కొంతమంది ఫైనాన్షియలీ వీకర్ సెక్షన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేసేవారు ఆయన. ఇలా కంపెనీస్ దగ్గరికి ఆయన దగ్గరుండి తీసుకెళ్ళి ఇంటర్వ్యూస్కి పంపించి చాలా మందిని ప్లేస్ చేశారు. నేనైతే ఇక్కడ ఎవరిని ప్రమోట్ చేయట్లేదు, కానీ ఈ శ్రీనివాస్ గారి పేరు కూడా నేను ఎందుకు తీశాను అంటే, నేను పర్సనల్గా చూశాను ఆ టైంలో చాలామంది స్టూడెంట్స్ని ఆయన దగ్గరుండి ట్రైనింగ్ చేసి వాళ్ళ ఆఫీస్లోనే కూర్చోబెట్టుకుని పొద్దునుంచి సాయంత్రం వరకు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూస్ జరిగితే అక్కడికి వాళ్ళ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి సో మల్టిపుల్ అటెంప్ట్స్ వాళ్ళు జాబ్ వచ్చే వరకు కూడా వాళ్ళని ట్రైన్ చేసి చేయటం అనేది నేను చూశాను, కాబట్టి ఆయన పేరు నేను తీశాను. ఇన్ కేస్ మీకు అలాంటి ట్రైనింగ్ ఏదైనా కావాలన్నా, ఆ శ్రీనివాస్ గారి కాంటాక్ట్ కావాలన్నా కూడా మీరు నాకు కామెంట్స్లో టైప్ చేయండి, నేను డీటెయిల్స్ మీకు పంపిస్తాను. మీరు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడుకోవచ్చు. ఆయన ఛార్జ్ చేస్తారా, చెయ్యరా, ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ చేస్తారు, లేకపోతే ఎన్ని మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది, ఇదంతా కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే నేను ఎండాస్ చేయట్లేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఈయన దగ్గర జాయిన్ అవ్వండి అని అయితే నేను చెప్పను. మీరు చూడండి, ఆయన ఒక్కరనే కాదు, ఇంకా చాలా మంది కూడా మార్కెట్లో ఉంటారు. ఎవరు జెన్యూన్, ఎవరు కరెక్ట్గా చేస్తున్నారు అని రివ్యూస్ తీసుకొని మీరు కనుక అలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లోకి వెళ్ళి మీరు కొంత నేర్చుకుంటే డెఫినెట్లీ ఎంఎన్సీస్లో మీకు జాబ్స్ వస్తాయి. ఎంఎన్సీస్లో జాబ్స్ రావాలి అంటే ఓన్లీ ఐటీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ అనో, లేకపోతే ఇంగ్లీష్ బాగా మాట్లాడితేనే బీపీఓ జాబ్స్ వస్తాయనే కాదు, అందరికీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇట్ ఈస్ జస్ట్ దట్ మీకు అవేర్నెస్ ఉంటే మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి అలాంటి జాబ్స్ గురించి కూడా మీరు ట్రై చేయొచ్చు. అవసరం లేకపోయినా అబ్రాడ్ వెళ్ళటమో, అవసరం లేకపోయినా మన దగ్గరలో ఉన్న కాలేజెస్లో జాయిన్ అయిపోయి మాస్టర్స్ చేయటం ఉపయోగం లేదు. కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎర్లీగా స్టార్ట్ చేస్తే విత్ మాస్టర్స్, వితౌట్ మాస్టర్స్ ఈ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ఫీల్డ్లో సేమ్ ఉంటుంది, అన్లెస్ యూ హ్యావ్ సిఏనో లేక అలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే డిఫరెంట్. కానీ ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ జనరల్ బీకామ్, ఎంకామ్ అండ్ ఎంబీఏ ఏదైనా కూడా మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే, ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద ఫర్దర్గా మీకు వీడియోస్ కావాలి అని అనిపిస్తే మీరు కామెంట్స్ రూపంలో టైప్ చేయండి. అలాగే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.